Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజు సేమియా ఉప్మా అతుక్కోకుండా ఎలా చేసుకుంటామని చూపిస్తానండి. నేను ఇదివరకు 2-3 సార్లు నేనే చేసుకున్నాను, అతుక్కున్నట్టు వచ్చిందనమాట. ఒకసారి అయితే ఇలా ట్రై చేశాను, అతుక్కోకుండా బాగానే వచ్చింది. అంటే ఇది బామినో సేమియాని, మంచి సేమియానే తెచ్చుకున్నాను, కానీ ఎందుకో మరి అతుక్కుపోయినట్టు వస్తుంది. మామూలుగా నేను సేమియాని వచ్చి ఫస్ట్ కడాయిలో ఆయిల్ కొద్దిగా వేసి బాగా వేయించుకుంటాను. తర్వాత వచ్చి ఈ పోపు వేసుకొని ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చనిపప్పు, శనగగింజలు ఇవన్నీ కూడా వేసుకొని చేసుకుంటాను. నేను అదే విధంగా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారని కామెంట్ చేయండి. అతుక్కోకుండా అయితే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పండి. నేనైతే ఈ విధంగా ఇప్పుడైతే సేమియా బాగా వేయించుకున్నానండి. ఇదివరకు చేసినప్పుడు సరిగా రాలేదు, ఇప్పుడు బాగా వచ్చింది, అందుకని చూపిస్తున్నాను అనమాట. ఇదేం మాకు తెలుసు కదా అనుకుంటారేమో కొంతమంది, మా అమ్మాయి లాంటి వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు అతుక్కోకుండా ఎలా చేసుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే సేమియాను ఆయిల్లో బాగా వేయించుకున్నానండి. తర్వాత అయితే కొద్దిగా అయితే ఒక చిన్న కప్ అంతా రవ్వ తీసి పెట్టుకున్నాను. రవ్వ పక్కకు పెట్టుకున్నాను. ఎర్రగడ్డ ఒకటి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ పెట్టుకున్నాను ప్లేట్లో. సాల్ట్ కొద్దిగా. మేము మా పిల్లలు, పెద్దమ్మాయి తిందండి ఉప్మా, సేమియా ఉప్మా తిందు, తెల్లరవ్వ ఉప్మా తిందు. ఇంకా అమ్మాయి కోసం అయితే రాత్రి అన్నం ఉనింది, రాత్రే వంచానులేండి అన్నము. అన్నం అయితే పచ్చిపులుసు ఉంటే అది వేసి కలిపేసి పెట్టేశాను అనమాట. అది తింటా నేను. నాకు సేమియా చేయొద్దరింది, మా వరకే చేసుకున్నాము. సరే, ఇంకా దానికోసం అయితే నేను రవ్వ కొద్దిగా పెట్టుకున్నానండి. సేమియాని బాగా వేయించి పక్కకు పెట్టుకొని ఈ రవ్వ కూడా దాంట్లోనే సేమియాలని బాగా ఆయిల్లో బాగా వేయించుకునేసాను. తర్వాత అయితే ఈ విధంగా ఇంకా ఆయిల్లో అయితే శనగగింజలు వేసుకుంటామండి. మా వారికి అలా ఉంటే కొంచెం తిన్నట్టు ఉంటుంది. దీనికోసమని నేను చట్నీలంట అట్లా ఏమీ చెయ్యను. మా దగ్గర ఊరగాయ ఉంటుంది కదా, మ్యాంగో ఊరగాయ, ఇట్లా పచ్చడి, ఇట్లా చింతాకు పచ్చడి, ఏదో ఒక పచ్చడి, గోంగూర పచ్చడి ఉన్నా కూడా సరే, తెల్లరవ్వ ఉప్మాకు, గోధుమ రవ్వ ఉప్మాకు, సేమియా ఉప్మాకు ఏదైనా మేము అది పెట్టుకొని తినేస్తాము. చట్నీలంతా మేము చేసుకోము. ఉంటే తింటాము, లేదంటే లేదు. దానికంటూ నేను చేయను అనమాట. ఇంకా దానివల్ల అయితే ఇంకా ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు, దబ్బొద్దిపప్పు, పచ్చనిపప్పు, శనగగింజలు ఇవన్నీ వేసుకున్నాను. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ కూడా ఆయిల్లో బాగా వేపుకున్నానండి. వేపుకున్న తర్వాత సరే అయితే ఇంకా ఈ వేయించుకున్న సేమియాను, రవ్వను కూడా వేయించుకున్నాను కదా, దాన్ని కూడా వేసి బాండల్లోనే వేసి బాగా కలబెట్టేసాను. కలబెట్టేసిన తర్వాత 1.5 గ్లాసు నీళ్ళు పోసుకుంటాను. మాది రాగి గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ అంతా కాల్ లీటర్ పడుతుంది అది. ఆ 1.5 గ్లాస్ అంతా నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే అతుక్కుపోతుంది కదా అని చెప్పి ఈ విధంగా చేస్తున్నాను. బాగానే వచ్చింది నాకు సేమియా ఉప్మా. చూపిస్తాను చూడండి, అలాగే అతుక్కోకుండా బాగా వచ్చింది. సరే, ఆ నీళ్ళు కొంచెం అట్ట తెల్లినాక తగినంత ఉప్పు వేసుకునేసాను. ఉప్పు వేసుకున్న తర్వాత సేమియా అంతా వేసేసి మూతంతా పెట్టేశానండి నీట్గా. ఒక 5 నిమిషాలే సరిపోతుంది. బాగా భిన్న ఉడికిపోయింది అనమాట. ఉడికిపోయిన తర్వాత దాన్ని కొంచెం బాగా అటు ఇటు బాగా కలబెట్టేసిన తర్వాత కొంచెం అతుక్కోకుండా, ఏదైనా సరే కొంచెం వేడి మీద అతుక్కుని ఉంటుంది. దానికైతే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే పోసాను అనమాట. బాగా ఫస్ట్ మనము సేమియా ఉప్మా, రవ్వ ఉప్మాకి అయితే కొంచెం 2 గరిటెలన్నా, అంటే చిన్న గరిటెలండి చెప్పేది, అంత నూనె అన్నా పోయాల్సి వస్తుంది. వీటికి నూనె ఎక్కువ లాగేస్తుంది కదా, దానికోసం అయితే మళ్ళీ పైన అయితే 2 స్పూన్ల ఆయిల్ అయితే బాగా అట్లా వేసాను అనమాట. ఈ విధంగా అయితే నేను సేమియా ఉప్మా చేశాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మామూలు లూజు సేమియా ఎప్పుడు తీయను నేను. అలాంటివి వాడితేనే మెత్తగా అతుక్కుపోయినట్టు ఉంటుంది అని అంటారు కదా. ప్యాకెట్ సేమియా తీసుకొని వాడితే కూడా కొంచెం అతుక్కుపోయినట్టే ఉంటుంది. అందుకోసం నేను ఇలాగైతే చేసుకుంటున్నాను. మామూలుగా కూడా అలాగే చేస్తాను. ఒక్కసారి ఎందుకో అలాగే వేసేసాను చూడండి, వేయించకుండా. ఒక్కొక్కసారి సేమియా మంచిగానే ఉంటుంది, ఒక్కొక్కసారి ఇలా అయిపోతూ ఉంటుంది అతుక్కుపోయినట్టు. కానీ ఈ పొద్దు బాగానే వచ్చింది. సరే, ఇది వేయించుకుంటూ ఉంటే ఏం చేశాడు మా వాడు వచ్చి, నాకు ఇది ఈరోజు టిఫిన్ అని అడిగాడు మా కొడుకు. అడిగితే ఈరోజు సేమియా ఉప్మా నాన్న అంటే స్ట్రైట్గా ఉంటుంది అదేనా అని అన్నాడు.
మ్యాగీ లాగా ఉంటుందని. అట్లాంటిదే అని చెప్పినాను. చెప్తే అట్టయితే దాంట్లో పాయసం చేస్తారు కదా, స్ట్రైట్ సర్కిల్ పాయసం లాగా చేస్తారు కదా, అది చేసి పెట్టు, నేను తింటాను అని అన్నాడు అనమాట మా కొడుకు. సరే ఇంకా బిడ్డ అడుగుతున్నాడు కదా ఇంకా అని చెప్పని, ఇంకా మనం వాడు అడిగినప్పుడు చేస్తేనే వాళ్ళు తింటారు. నేను చేస్తాను అనుకోండి, ఇది పండగలప్పుడు ఇట్లాంటప్పుడు ఏం చేసినా ఏమీ తాకరండి పిల్లలు, అట్లే ఉంటుంది. మరుసటి రోజు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు ఖాళీ చేయాల్సిందే, అలా ఉంటుంది. సరే ఏదో అడిగాడు కదా వీడే, మనం చేయాలి చెప్పి సేమియా కొంచెం అలాగే కొంచెం అయితే పక్కకు పెట్టుకునేసాను, ఎత్తి రవ్వ అంతా కూడా వేసున్నాను కదా, కొంచెం అయితే పక్కకు ప్లేట్లో పెట్టుకొని ఉన్నాను. 1 అవర్ తర్వాత చేద్దాంలే అనేసి అని. దానికోసం మనకి చెప్పాను చేసి పెడతలేనా అని అంటే, మా చిన్నమ్మాయి నువ్వు వాడు అడిగిందే చేస్తావా, నేను అడిగింది చేయవా, పాయసానికి కాంబినేషన్ వచ్చి వడ అయితే బాగుంటుంది, వడజి కూడా చేసి పెడితే బాగుంటుంది అని అంటా పోతుంది అనమాట. చెయ్యని మాత్రం చెప్పదు. నేను తిడతా ఉంటాను. అంటే ఎందుకంటే చేస్తాను, ఎంత చేసినా 1-2 తినేసి గమ్మున అయిపోతారు, మళ్ళీ తినరు పిల్లలు. ఎప్పుడు ఏంది ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అని బాగా చేస్తూ ఉంటే కూడా, అంటే వాళ్ళకు అడిగినప్పుడు చేస్తేనే తిన్నట్టు, నేనుగా చేస్తే తినరండి అట్లా మా పిల్లలు. సరే ఇంకా అడిగారు కదా అని చెప్పని ఇంకా చేస్తాను 1 అవర్ తర్వాత అది కూడా. సరే అని చెప్పి ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా పచ్చిపులుసు, అంటే పచ్చిపులుసు కాదండి, చింతపండు పులిహోర అలాగా కలిపి పెట్టుకొని ఉన్నాను, చేసి పెట్టుకొని ఉన్నాను, అది అన్నమాట చెప్పేది. దాన్ని ఒక 2 స్పూన్లు వేసి బాగా అన్నం ఉనిందిలేండి, బాగా పల్లపల్లనే ఉనింది. చలిగా వాన పడుతూనే ఉంది కాబట్టి మెత్తగా ఏం లేదు, బాగా గట్టిగా పల్లపల్లని ఉంటుంది. రాత్రి అన్నమే వంచింది, తెల్లవారితో బాగుంటుంది. అందుకోసం దాన్ని అయితే కలిపి ఇచ్చేస్తే మా పెద్దమ్మాయికి సంతోషం, తినేస్తుంది. సేమియా ఉప్మా అంతా తినదు, ఈమెకి బెల్లం పాయసం ఇష్టము, మా వాళ్ళకి చిన్న పిల్లలకి తెల్ల పాయసం ఇష్టము. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వింతగా అనమాట మా ఇంట్లో. మీ ఇంట్లో ఎలా అనేది కామెంట్ చేయండి. సరే ఇంకా అడిగితేనే చేద్దామని చెప్పంటే ఇంకా సరే అని పిల్లలు అడిగారు కాబట్టి 1 అవర్ తర్వాత చేద్దాంలే అనుకున్నా, సేమియా పాయసము వడ. సరే ఇప్పుడైతే సేమియా ఉప్మా చేసేద్దాం అతుక్కోకుండా అని చెప్పి ఈ విధంగా అయితే రెడీ చేశానండి. బాగానే వచ్చింది. కొంచెం మధ్యలో అట్ట 2-3 సార్లు అట్లా కలబెట్టేస్తామనుకోండి, అతుక్కోకుండా బాగానే వచ్చింది. ఇప్పుడు మనం పిల్లలకు బాక్సులు తెల్లవారితో టిఫను ఇవి హడావిడి అయిపోతుంది. అందుకని నేను అదే 2-3 సార్లు చేసినప్పుడు అలా అతుక్కుపోవచ్చింది, ఏం చేయాలబ్బా అనుకుంటా ఉంటే సరే ఇలా చేద్దామని చేశానండి, బాగానే వచ్చింది. ఎవరైనా స్కూల్ పిల్లలకు చేసేవాళ్ళు గబగబాని ముందు రోజే ఏం చిన్నా పెట్టుకునేయండి. నేను అలా చేసుకుందామంటే కూడా నాకు పని సరిపోతూ ఉంటుంది, అందువల్ల నేను ఉదయమే చేస్తున్నాను అనమాట. ఇంక ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి సేమియా ఉప్మా. మా వారికి ఇంకా టైం అయిపోతుందని చెప్పి వర్క్కి ఇంకా 1 స్పూన్ ఆయిల్ అయితే అట్లా పైన వేసాను, బాగా కలపెట్టేసి. పులిహోర కూడా మా పాపకు రెడీ చేసి పెట్టేశాను. కొంచెం ఆరిపోయిందంటే కన్నా ప్లేట్లోకి బాగా వచ్చేస్తుంది అనమాట. ఇంకైతే అందరికీ పిల్లలకి పెట్టేశాను. నేను కూడా కొంచెం రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి ఉదయమే సరే ఇంకా మనం పిల్లలతో సండే రోజన్నా కూర్చొని తినాలి అని చెప్పి పెట్టుకున్నామండి. అందరము సేమియా ఉప్మా చాలా బాగునింది. ఊరగాయ పెట్టుకొని దానికి చింతాకు పచ్చడి కూడా ఉన్నింది, అది కూడా పెట్టుకుని కొద్దిగా అయితే టిఫిన్ అయితే మేము ఆదివారము నాన్ వెజ్ తినమండి, అందుకోసము ఆ పొద్దుైతే అసలు వేరే టిఫిన్ చేద్దామనుకున్నా ఇంక ఈజీగా అయిపోయి పని అయితే ఉన్నింది, బట్టల పని ఎక్కువ, దానివల్ల అనమాట ఈ టిఫిన్ ఈజీ పని ఎత్తుకున్నా. చింతాకు పచ్చడి, మామిడికాయ ఊరగాయ, సేమియా ఉప్మా అనమాట మా టిఫిన్ సండే రోజు. ఈ విధంగా అయితే చేసుకున్నామండి. ఇదో చూడండి పల్లపల్లని వచ్చేసింది చూడండి, కొంచెం ఆరిపోయితే బాగా వచ్చేస్తుంది. బాగా వేయించుకునేసి పెట్టుకునేసి సరిపోతుందండి. అంతా వచ్చిన వాళ్ళకి ఇక మాత్రం కాదు, రాని వాళ్ళకి మాత్రం చెప్తున్నా. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.